అన్నానగర్ బోనాల జాతరలో అమ్మవారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తన కోరికను నెరవేర్చడం లేదంటూ మండిపడ్డారు. అన్నానగర్ ప్రజలను చల్లగా చూస్తున్న తన కోరికను నెరవేర్చడం లేదంటూ రంగం కార్యక్రమంలో అమ్మవారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరమైనా తన కోరికను తీర్చాలంటూ భవిష్యవాణిలో అమ్మవారు సెలవిచ్చారు. ఇంతకు అమ్మవారు ఆగ్రహానికి కారణమేమిటి? ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల కార్యక్రమంలో అమ్మవారు చెప్పిన భవిష్యవాణి ఏమిటి? అమ్మ ఆగ్రహం. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మరి అవతారం ఏది నేను అడిగింది ఏది చేస్తున్న బిడ్డ కథం పెట్టిన కథసారి అవు అన్నట్టు మరి జరిగిపోయింది గట్టు ఎప్పుడు మీరు చేయదలుచుకోలేదా బిడ్డ మరి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో శ్రావణ మాస బోనాల జాతర కొనసాగుతుంది. 2-3 వార్డుల పరిధిలో ఉన్న అన్నానగర్ బోనాల జాతర గ్రామ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అన్నానగర్ పోచమ్మ దేవాలయ బోనాల జాతరను నిర్వహిస్తుంటారు. పోచమ్మ దేవాలయంలో 7 అక్కాచెల్లెలు కొలువై ఉండడంతో బోనాల జాతరను సైతం అత్యంత వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు జరుపుకుంటారు. అన్నానగర్ ప్రాంతంలో పలు జిల్లాల నుంచి వచ్చి నివాసం ఉంటున్న ఎంతో మంది తమ గ్రామ సంస్కృతిని చాటి చెప్పేలా బోనాల వేడుకలను జరుపుకుంటారు. ఆదివారం బోనాల జాతర నిర్వహించగా సోమవారం నాడు రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. జోగిని శోభారాణి చెప్పే భవిష్యవాణిని తిలకించేందుకు అన్నానగర్ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి భవిష్యవాణిని వీక్షిస్తూ అమ్మవారి ఆక్షేపణను పాటిస్తుంటారు. సోమవారం రంగం కార్యక్రమం ఆసక్తికరంగా కొనసాగింది. గత కొన్ని సంవత్సరాలుగా రంగం కార్యక్రమ ఏర్పాట్లను అన్నానగర్ కు చెందిన పరమాల వెంకటేష్ కేబుల్ సుంకన్న నివాసం నుండి కొనసాగించడం ఆనవాయితీగా వస్తుంది. పచ్చికుండ డప్పు చప్పుళ్ల మధ్య వారి నివాసం నుండి కాళీ దుర్గాదేవి ఆలయం వరకు ఉన్న మర్రి చెట్టు వద్ద పచ్చికుండ చాటకు వెంకన్న సుంకన్న కుటుంబ సభ్యులు అలంకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసి గ్రామ పెద్దలతో కలిసి డప్పు చప్పులతో పోచమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి ఎదురుగా గొయ్యి తవ్వి పచ్చికుండను పెట్టి కుండపై చాటను పెట్టి అలంకరిస్తారు. మారడపల్లి ప్రాంతానికి చెందిన జోగిని శోభారాణి వెంకటేష్ సుంకన్నల నివాసం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఓడి బియ్యాన్ని సమర్పిస్తుంటారు. అక్కడి నుంచి బ్యాండ్ బాజాల మధ్య శోభారాణి అమ్మవారు ఆలయానికి తరలి వస్తుంటారు. దారి పొడవునా భక్తులు అమ్మవారిని కాళ్లను కడిగి పూజలు నిర్వహిస్తుంటారు. అన్నానగర్ పోచమ్మ దేవాలయానికి చేరుకున్న శోభారాణి అమ్మవారు పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి ఎదురుగా ఉన్న గొయ్యిలో పెట్టిన పచ్చికుండ చాటపై నిలబడి పోచమ్మ అమ్మవారిని ఆవహించుకొని భవిష్యవాణి వినిపిస్తారు. ప్రతి సంవత్సరం బోనాల జాతరలో భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని ఆసక్తిగా తిలకిస్తుంటారు. భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి మైకుల ద్వారా ప్రతి ఇంటికి చేరేలా అమ్మవారి భవిష్యవాణి వినేలా ఏర్పాట్లను కమిటీ సభ్యులు చేశారు. అమ్మవారిని ఆవహించుకున్న శోభారాణి అమ్మవారు పోచమ్మ అమ్మవారిని కొలుస్తూ బోనాల జాతర విస్తృతను తెలియజేశారు. అన్నానగర్ దేవాలయ కమిటీ చైర్మన్ మద్దెల యాదగిరి పలు ప్రశ్నలను అమ్మవారిని అడగగా వాటికి అమ్మవారు సమాధానమిచ్చారు. ఈ యొక్క కార్యక్రమాలు సంతోషమైన నేను చేసిన పూజా విధానాలకు సంతోషమైన అన్నానగర్ బోనాల జాతరపై అమ్మవారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకొని తనను సంతోషపరిచారని అమ్మవారు రంగంలో తెలియజేశారు. ప్రజలను సుఖ సంతోషాలతో చూసుకునే బాధ్యత తనదేనంటూ అమ్మవారు సెలవిచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా అన్నానగర్ ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచుతానంటూ అమ్మవారు తెలిపారు. అయితే తన కోరిక మాత్రం తీర్చలేదంటూ అమ్మవారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత సంవత్సరం రంగం కార్యక్రమంలో చెప్పిన కోరికను నేటికి తీర్చలేదంటూ శోభారాణి అమ్మవారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలను సుఖ సంతోషాలతో చూసుకుంటున్న తనకు ఆలయం వద్ద ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ నేటికి ధ్వజస్తంభం ఏర్పాటు చేయకపోవడంపై అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తే ఆలయం వద్ద జంతుబలి ఇవ్వడానికి వీలుండదని, దీంతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని మద్దెల యాదగిరి అమ్మవారికి తెలియజేయడంతో అలాంటిదేమీ ఉండదని, ధ్వజస్తంభం ఏర్పాటు చేసి ఆలయం పక్కన జంతుబలి ఇవ్వవచ్చునని అమ్మవారు సెలవిచ్చారు. వచ్చే సంవత్సరంలోపు ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తామని మద్దెల యాదగిరి అమ్మవారికి విన్నవించుకోవడంతో అమ్మవారు శాంతించారు. వర్షాలు బాగా కురుస్తాయని, ఎటువంటి ఇబ్బందులు ఉండవని శోభారాణి అమ్మవారు భవిష్యవాణిలో తెలియజేశారు. యథావిధిగా శాఖను సమర్పించాలని అమ్మవారు కోరారు. అన్ని చేయమంగా చూసుకుంటా పిల్లల నేను ఆడుకుంటా.
నీకేమి బాగా ఇవా ఇస్తానని అనుకుంటుంది తను కోసం చెప్తున్నా రంగం కార్యక్రమంలో అమ్మవారు కోరిన కోరికలను నెరవేర్చడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని ఆలయ కమిటీ సభ్యులు మధ్యల యాదగిరి, దేవులపల్లి శ్రీనివాస్, మురళి, పాండు మహేందర్, ధర్మేందర్, మహేష్, బాలరాజు, కృష్ణన్న, శ్రీను, నాగరాజ్, రావణ, నారాయణ, ప్రకాష్ కుమార్ గౌడ్, శ్రీశైలంతో పాటు పలువురు నిర్ణయించుకున్నారు. వచ్చే సంవత్సరంలోపు ఆలయం వద్ద ధ్వజస్తంభం ఏర్పాటు కొరకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. బోనాల జాతరను విజయవంతంగా పూర్తి చేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ 18 ప్రాంతాలపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టి పెట్టారా? ఆయన అనుకున్న ఆశయం నెరవేరుతుందా? నిరుపేదలుంటే ఆ ప్రాంతాలను మార్చాలన్న ఆశయంతో ఆయన చేస్తున్న మంత్రాంగం పనిచేస్తుందా? ప్రభుత్వ పెద్దల సహకారంతో కేంద్రం ఆమోదిస్తుందా? అధినేతల చెంతకు ఇప్పటికే పరిస్థితి తెలియజేసి అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించిన ఆయన తంత్రానికి ఆమోదం దక్కుతుందా? పైలట్ ప్రాజెక్టుగా అన్ని పూర్తి చేసే సిద్ధం అయిన వేళ ఫైలు ముందుకు కదులుతుందా? నిరుపేదల సొంతటికల నెరవేరుతుందా? రెవెన్యూ అధికారులు సర్వే చేసి అందించిన రిపోర్టులో డిఫెన్స్ శాఖ ముందుకు కదలనిస్తుందా? అనుభవజ్ఞ నేతలను రంగంలోకి దింపి మినిట్ టు మినిట్ వాచ్ చేస్తున్న శ్రీ గణేష్ ఈ విషయంలో కంటోన్మెంట్ చరిత్రను తిరగరాస్తారా? నేను మేలు చేయు అన్నయ్యా, మేలు మరచిపోనయ్యా, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. మరసలు శ్రీ గణేష్ చేస్తున్న ఆలోచన ఏమిటి? అది సాధ్యమయ్యే పనినా? సాధ్యం కాని పని సుధాధ్యం చేసి తన పేరును బదిలీ చేసుకుంటారా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ చరిత్రలో ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది ఆలోచన చేశారే తప్ప ఆచరణలో మాత్రం ముందుకు కదలని వ్యవహారం అది. ప్రతిసారి హామీలు ఇవ్వడం, ఎన్నికలు ముగిసిన వెంటనే మర్చిపోవడం, మరలా పదవుల్లో ఉన్న నేతలు మా బాధ్యత అంటూ చెప్పడం, ఇక అంతకుమించి మాత్రం వారికి ఇచ్చిన హామీలో మాత్రం మార్పు రాలేదు. ఈ తరుణంలో మొదటి నుంచి వారి దుర్భర పరిస్థితిని చూసి శ్రీ గణేష్ చెల్లించి పలుమార్లు గెలవక ముందే సౌకర్యాలు మెరుగుపరచడానికి సహాయం అందించి వారి పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి సహకరించారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం అసెంబ్లీలో సైతం వారి పరిస్థితిపై సమస్య లేవనెత్తి బోర్డు సమావేశంలో సైతం పరిస్థితి మారాలంటూ సూచనలు అందించారు. కానీ ఈ విషయంలో మాత్రం కేంద్ర నిర్ణయమే ఫైనల్ అంటూ ముందుకు సాగని తరుణంలో ఇక మార్పు కోసం అంటూ ఆయన చేస్తున్న ప్రయత్నం కాస్త ఇది సాధ్యం కాబోతుందా అన్న అనుమానాలకు తావిస్తుంది. నా గోరంత చెమటకు కొండంత సిరులిచి పెంచినది ప్రజలే కదా. ఇక అసలు విషయానికి వస్తే కేంద్ర ఆధీనంలో ఉన్న భూముల్లో సుమారు 18 బస్తీల వరకు నిరుపేదలు నివాసం ఉంటున్నారు. వారంతా కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగించే వారే కాగా గతంలో మట్ఫోర్డ్ గుడిసెల్లో బాత్రూంలు కట్టించి ఆనాడు సహాయం అందించిన శ్రీ గణేష్ మరలా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి వరకు తీసుకెళ్లడంతో పాటు అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు. అయితే మొదట అక్కడ ఉన్న బస్తీలు ఎన్ని, నివాసం ఉంటున్న కుటుంబాలెన్ని, జీవనం సాగిస్తున్న వారి సంఖ్య ఎంత అన్న వివరాలు అవసరం ఉన్న తరుణంలో రెవెన్యూ శాఖ అధికారులను రంగంలోకి దింపి పైలట్ ప్రాజెక్టుగా మట్ఫోర్డ్ గుడిసెల్లో సర్వే చేయించారు. ఇలాంటి బస్తీలు 18కి పైగా ఉంటాయని, ఆ బస్తీలో ఫ్రీ హోల్డ్ చేయించడంతో పాటు మిక్స్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద ఆ భూములు ప్రభుత్వం తీసుకొని డబుల్ బెడ్రూమ్లు కట్టించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఆయన ఆమోదం లభించడంతో మంత్రులతో పాటు కలెక్టర్ దృష్టి వరకు తీసుకెళ్లగా ఇక వారి పరిస్థితి మారేందుకు డిఫెన్స్ శాఖ సహకారం కూడా అవసరమైన తరుణంలో డీసీఓ దినేష్ రెడ్డితో సమావేశమై పలు పత్రాలను అందించారు. ప్రభుత్వం నుంచి అంగీకారం ఉందని, వీలైనంత తొందరగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలంటూ సూచించడంతో పాటు ప్రభుత్వం నుంచి మా వంతుగా సహకారం ఉందంటూ వివరించారు. అనుభవజ్ఞ నేత బోర్డు మాజీ వీపీ జంపనతో పాటు వికాస్ మంచ్ జనరల్ సెక్రటరీ సంకి రవీందర్ ఇదే విషయంపై గ్రౌండ్ వర్క్ చేస్తూ పనుల్లో నిమగ్నం కాగా ఇక సర్వే మొత్తం రిపోర్ట్ను సీఎం కు సమర్పించి అక్కడి నుంచి కేంద్రానికి ఒప్పించేలా ప్రయత్నాలను శ్రీ గణేష్ మొదలుపెట్టారు. భూ బదిలింపు జరిగితే ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా మట్ఫోర్ట్లో నివాసం ఉండే అందరికీ ఇండ్లు అందించే కార్యాచరణతో సాధ్యం కాదంటూ అందరూ పక్కకు పెట్టిన పనిని సుసాధ్యం చేయాలంటూ ఎమ్మెల్యే కష్టపడుతుండగా, అదే కాని జరిగితే వెంటనే మిగిలిపోయిన ప్రాంతాల్లో కూడా ఇదే స్కీములు అమలు చేసి తన పేరును చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా చేయాలంటూ ఎమ్మెల్యే తాపత్రయపడుతుండగా మరి కేంద్ర స్పందన ఎలా ఉండబోతుందో, రాష్ట్ర పెద్దలు ఎంత మేరకు ఒత్తిడి తెస్తారో వేచి చూడాలి. నటనా ప్రపంచంలో ఆయన ఒక విలన్, కానీ నిజ జీవితంలో మాత్రం వారి కుటుంబానికి హీరోగా మారిపోయాడు. ఎంతో మంది మహానటులు ఆయనతో కామెడీ చేశారు. ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నారంటూ కుటుంబం సహాయం అర్థించిన గవ్వ కూడా ఇవ్వడానికి టాలీవుడ్ ముందుకు రాలేదు. కానీ ఆయనతో కామెడీ విలన్ గా నటించిన ఆయన మాత్రం ఆయనను మరవలేదు. మిస్ యూ అంటూ బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి వచ్చి ఆయన ఇంటి పరిస్థితిని చూసి చలించిపోవడంతో పాటు ఆ నటుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఆ కుటుంబానికి తోడుగా నేనున్నానంటూ తెలియజేశారు. बस यही करूँगा, we all miss Fish Venkat, we love him and
for industry, it's very important to come and support everyone. Yeah. సికింద్రాబాద్ మారేడ్పల్లి అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన టాలీవుడ్ నటుడు పిష్ వెంకట్ ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా విలన్ గా తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసిన ఆయన ఎంతో మంది స్టార్లతో నటించారు. కానీ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆయనతో నటించిన టాలీవుడ్ నటులు స్పందించకపోగా సహాయం చేయాలని వారి కుటుంబం అర్థించినా ఎవరూ ముందుకు రాలేదు. చిన్న స్థాయి నటులతో పాటు ఆయనతో నటించిన పలువురు నటులు, బంధువులు, స్నేహితులు అండగా నిలిచిన ప్రాణం నిలవకపోగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. పిష్ వెంకట్ మృతి చెందిన నాడు అందుబాటులో లేని సినీ నటుడు సోనూ సూద్ ఈ రోజు వారి కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించుకోగా తాను వస్తానన్న సమాచారాన్ని పిష్ వెంకట్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఆయన రాక కోసం అంతా ఎదురు చూడగా అడ్డగుట్టలోని పిష్ వెంకట్ నివాసానికి చేరుకొని ఆయన ఇంటి పరిస్థితులు చూసి చలించిపోయారు. ఎన్నో సినిమాలో నటించిన పిష్ వెంకట్ ఇంత చిన్న నివాసంలో నివాసం ఉన్నారా అంటూ ఆశ్చర్యపోవడంతో ఇక నేరుగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు వారి కుటుంబానికి తన వంతు సహాయం అందిస్తానంటూ తెలియజేయడంతో పాటు ఐ మిస్ యూ వెంకట్ అంటూ తెలియజేశారు. We all miss Fish Venkat. We love him, and for industry, it's very important to come and support everyone. Yeah. బాలీవుడ్, టాలీవుడ్ లో తన నటనతో విలన్ పాత్రలో నటించిన సోనూ సూద్ తనతో జోడీన నటించిన తనతో పోటీ పడిన పిష్ వెంకట్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా ఎవరూ రాకపోయినా ఆయన మాత్రం ఆయనతో ఉన్న నటబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారి కుటుంబానికి నేను తోడుగా ఉంటానంటూ తెలియజేస్తూ భరోసా అందించారు. ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలను నిలిపివేస్తూ నిరుపేదలను ఇబ్బంది పెడుతున్న వేళ ఇప్పుడు నాటి కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని నిరుపేదల పరిస్థితుల్ని మారుస్తూ అమలు చేసిన ఉచిత మంచినీటి పథకాన్ని ఆపేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించడంతో పాటు వీటిపై బదులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. केसीआर ने ऐसा डिसीजन ले लिए कि फ्री वाटर यहाँ पर मेट्रो वाटर वर्क्स वाले का जिम्मेदार है, जितना पानी दिए उसी के हिसाब से आप चार्ज कर रहे थे, तो सीवरेज के लिए कोई चार्ज नहीं है. जब सरकार ने फ्री वाटर दे दिए ना, उनसे एक पैसा भी कलेक्शन नहीं हो रहा है. अब ड्రైనేజ్ सिस्टम पूरा खराब हो गया. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఉచిత నీళ్ల పథకాన్ని అమలు కంటిన్యూ చేస్తారా లేదా, లేదు దాన్ని ఆపేసే ఆలోచనలో మీ ప్రభుత్వం ఉన్నదా, దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ఓ ఛానల్లో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా తెలంగాణను బాగు చేయడం కోసం వృధా ఖర్చులను తగ్గించుకోవాలనే అవసరం ఉందని, ఉచిత మంచినీటి లాంటి పథకంతో రూపాయి చెల్లింపులు లేకపోగా సేవరేజ్ సిస్టమ్ బాగు చేయాలంటే తమపై భారం పడుతుందంటూ తెలియజేయగా ఇది ఉచిత మంచినీటి పథకాన్ని ఆపడం కోసం చేస్తున్న ప్రయత్నం అంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ మండిపడ్డారు. వృధా ఖర్చుల్లో ఉచిత మంచినీటిని ఎలా చేరుస్తారో అంటూ ప్రశ్నించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్లను ఆపేసింది, అనంతరం ఇప్పుడు ఉచిత మంచినీటి పథకాన్ని కూడా ఆపేయాలని ఆలోచన చేస్తుందని ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ లో నెల బిల్లులు ఇచ్చే పరిస్థితులు లేక 6 నెలలుగా ఒకసారి బిల్లునిచ్చి కట్టాలని ఒత్తిడి చేసేవారని, ఆ డబ్బు కట్టడానికి నిరుపేదలు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితులు నాడు ఉండేవని, ఆ పరిస్థితి మారుస్తూ కేసీఆర్ ప్రభుత్వం కంటోన్మెంట్ లో కూడా ఉచిత నీరు అమలు కావాలనే నిర్ణయం తీసుకున్నారని, కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే అది కూడా ఆపేస్తారా అంటూ అనుమానాలు వస్తున్నాయంటూ తెలియజేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు, గ్రేటర్ లో కార్పొరేషన్ ఎన్నికలు, కంటోన్మెంట్ బోర్డులో ఇక ఎన్నికలు ఉన్నాయో వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉందని, ఈ సమయంలో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారో స్పష్టంగా ప్రకటించాలంటూ క్రిషాంక్ డిమాండ్ చేశారు. ఆ తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటోన్మెంట్ బోర్డు కూడా మరి మీరు ఈ ఉచిత నీళ్ల పథకం ఇక్కడ కూడా వర్తింపజేస్తుంది అని కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు వృధా ఖర్చు, ఆ స్కీముని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వృధా ఖర్చు అనడం, ఇవాళ మళ్ళొకసారి కంటోన్మెంట్ లో పేద ప్రజల మీద నీళ్ల కోసం బిల్లుల బాధలు ఉంటదా, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. 420 హామీలతో ఏం అమలు చేస్తున్నారో గట్టిగా చెప్పలేని పరిస్థితుల్లో ఇచ్చిన డిక్లరేషన్లు కూడా ఎటూ తేల్చలేని తరుణంలో మరలా అలాంటి పథకాలపై ఏం చేయబోతున్నారో తెలియదంటూనే ఏది జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మాత్రం ప్రజలను ఇబ్బంది పెట్టేలా సాగుతుందంటూ ఆయన మండిపడ్డారు. మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక వరుస కార్యక్రమాలతో సోమవారం బిజీగా మారారు. డివిజన్ లో పలు కార్యక్రమంలో పాల్గొనే అధికారులతో సమావేశమై డివిజన్ సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగారు. ఉదయం జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ రవికుమార్, డీసీ డాకు నాయకులతో పాటు పలు విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మౌండా డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి కొంతం దీపిక నరేష్ తీసుకెళ్లారు. అనంతరం అంబేద్కర్ నగర్ తో జరుగుతున్న అభివృద్ధి పనులను కొంతం దీపిక నరేష్ పరిశీలించారు. స్థానికంగా వరద నీరు అంబేద్కర్ నగర్ ను ముంచెత్తుతుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరడం జరిగిందని కొంతం దీపిక నరేష్ తెలిపారు.
స్థానికంగా జరుగుతున్న పనులను కొంత దీపికా నరేష్తో పాటు బస్తీ బీజేపీ నాయకులు చిన్నవీరయ్య, శ్రీనివాస్ ముద్రాస్, బాలు, నగేష్ తదితరులు పాల్గొని స్థానికంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం మోండా డివిజన్ శివాజీనగర్ బస్తీ దవాఖానలో జన ఆరోగ్య సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జన ఆరోగ్య సమితి సారథ్యంలో టీబీ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని కొంత దీపికా నరేష్ తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అధికారులకు సూచించడం జరిగిందని కొంత దీపికా నరేష్ తెలిపారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేరా యువ భారత్ హైదరాబాద్ వారి సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంగోపాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ చీరా సుచిత్ర శ్రీకాంత్ పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో క్రీడాకారుల కోసం అమలవుతున్న పథకాలను తెలియజెప్పారు. నెక్లెస్ రోడ్ యూత్ హాస్టల్లో కార్యక్రమాన్ని నిర్వహించగా వారికి డిజిటల్ ఇండియా, హర్ ఘర్, ఆయుష్మాన్ భారత్ తో పాటు పలు పథకాలను వివరించడంతో పాటు కార్యక్రమంలో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని నిర్వహించి యూత్ హాస్టల్ ప్రాంగణంలో మొక్కలు నాటడంతో పాటు మొక్కలు అందరితో నాటించి కార్యక్రమ గొప్పతనాన్ని తెలియజేశారు. అనంతరం రాంగోపాల్పేట్ డివిజన్ లో అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో ముందుకు నడిపించడంతో పాటు అవసరమైన అభివృద్ధి పనులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిఫార్సు లెటర్ను జీహెచ్ఎంసీ కమిషన్ ఆర్వి కర్ణన్ కు చీరా సుచిత్ర శ్రీకాంత్ దంపతులు అందించారు. వెంటనే అభివృద్ధి పనులు ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలంటూ కోరారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఢిల్లీ బాట పట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులు ఢిల్లీకి తరలి వెళ్లారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కీలక నాయకులంతా ఢిల్లీకి పయనమయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోమవారం సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. బీసీ 42% రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సందడిగా మారింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ సైతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లడం సంతోషంగా ఉందని రాజేష్ యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముందస్తుగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు పలువురు ప్రముఖులతో ఢిల్లీకి వెళ్లే అవకాశం తనకు లభించిందని రాజేష్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదినోత్సవ వేడుకలు ఢిల్లీలో జరుపుకునే అవకాశం తనకు దక్కుతుందన్న సంతోషాన్ని ఆయన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 2వ వార్డు కుర్మ సంఘం బీరప్ప దేవాలయ బోనాల జాతరను విజయవంతం చేసిన కుర్మ సంఘం సభ్యులకు, 2వ వార్డు ప్రజలకు బీరప్ప దేవాలయ అధ్యక్షుడు తీగుళ్ల నాగరాజు, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తూ కుర్మ సంఘం సాంస్కృతిక సాంప్రదాయాలను చాటి చెప్పేలా బోనాల జాతర నిర్వహించి విజయవంతం చేసిన వారికి కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. సోమవారం బీరప్ప దేవాలయంలో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఆదివారం జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని బీరప్ప బోనాల జాతరలో గతంలో ఎన్నడూ లేని విధంగా బోనాలను సమర్పించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముందుండి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. రసూల్పుర బీరప్ప కమిటీకి నా ఒక అభినందన. గత ఇంత ముందుకున్న ప్రెసిడెంట్ రాజన్న గారి సహకారంతో ఈ సంవత్సరము పెద్ద మనిషిగా నాకు అవకాశం ఇచ్చినందుకు నా కమిటీ సభ్యులందరూ నాతోటి కలిసికట్టుగా అందరము ఇవాళ గ్రాండ్ సక్సెస్ఫుల్గా మా పండుగ చేసుకున్నాము. అదేవిధంగా ఇంకా ముందు కూడా మేము మా అంతా కమిటీ మెంబర్స్, మా యూనిటీ సీనియర్ నాయకులు అందరం కలుపుకొని ఇంకా ముందు పోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2వ వార్డు బీరప్ప దేవాలయ బోనాల జాతరను నాయకులు తరలివచ్చారు. ఆదివారం రాత్రి జరిగిన పలహారం బండి, తొట్టెల ఊరేగింపు తదితర పూజా కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ మాజీ అధ్యక్షుడు జంగిల్ రాజు ఆహ్వానం మేరకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కుమారుడు తీగుళ్ల రామేశ్వర్ బీరప్ప దేవాలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మారావు అందుబాటులో లేకపోవడంతో ఆయన కుమారుడు రామేశ్వర్ను బీరప్ప దేవాలయానికి వచ్చి ఆలయ కమిటీ సభ్యుల సన్మానాలను అందుకున్నారు. ఈ సందర్భంగా జంగిల్ రాజు ఆయన కుమారుడు రామేశ్వర్ను ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ లో ఎలివేటర్ కారిడార్ నిర్మాణంతో ఆలయాల స్థలాలు కోల్పోతున్న చోట రూట్ మ్యాప్ ను మార్చాలని బీజేపీ కీలక నాయకులను కలుస్తూ తమ అభ్యర్థులను బీజేపీ రాష్ట్ర నాయకుడు టీఎన్ మురారి వినతి పత్రాలను అందజేస్తూ వస్తున్నారు. ఢిల్లీలోనే ఉంటూ కేంద్ర మంత్రులను, బీజేపీ కీలకమైన నాయకులను కలుస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న టీఎన్ మురారి మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజ్ఞా సింగ్ పై పెట్టిన కేసులు నిరాధారణమైనవని కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల టిఎన్ మురారి హర్షం వ్యక్తం చేశారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ వాసులకు మురుగు కష్టాలు తీరనున్నాయా? చిన్నపాటి వర్షానికే అంబేద్కర్ నగర్ జలమయంగా మారిపోతుందా? స్థానికుల కష్టాలను తీర్చేలా పైప్ లైన్ పనులు నిధులు కేటాయించి అభివృద్ధి పనులను ప్రారంభించారా? గతంలో లక్షలాది రూపాయలతో పనులు నిర్వహించిన వృధాగా పోయాయా? ఈసారైనా అధికారులు జాగ్రత్త వహించి నిధులు దుర్వినియోగం కాకుండా పనులు చేస్తారా? మోండా డివిజన్ లో 32 లక్షల రూపాయల వ్యయంతో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వర్క్ ప్రారంభం. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ టీచర్స్ కాలనీ అంబేద్కర్ నగర్ లో చిన్నపాటి వర్షం కురిసిన అంబేద్కర్ నగర్ నీట మునుగుతుంది. దీనికి తోడు స్థానికంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో తరచుగా మురుగునీటిలోనే అంబేద్కర్ నగర్ వాసులు జీవనాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని వర్షపు నీటి పైప్లైన్ కొరకు 32 లక్షల రూపాయలను మంజూరు చేయించారు. గత నెల పైప్లైన్ పనులను ప్రారంభించారు. సోమవారం పైప్లైన్ కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. స్థానికంగా జరుగుతున్న పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి నాణ్యతతో కూడిన పనులను నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. ఎన్నో సంవత్సరాలుగా స్థానికులు వరద నీటితో ఇబ్బందులకు గురవుతున్నారని, సమస్యను పరిష్కరించేలా వరద నీరు సాఫీగా వెళ్లేలా భారీ పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణలు సైతం లేకపోలేదు. గతంలో సుమారు 50 లక్షలకు పైగా వెచ్చించి వరద నీరు సాఫీగా వెళ్లేలా పైప్లైన్ పనులను అప్పటి ఎమ్మెల్యే సాయంగా నిర్వహించినప్పటికీ వరద ముంపు తప్పలేదు. సాఫీగా వెళ్లాల్సిన వరద నీరు అంబేద్కర్ నగర్ ను ముంచెత్తుతుండటంతో అంతా ఖర్చు చేసిన ఫలితం శూన్యంగా మారిపోవడంతో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. గతంలోనే వరద నీరు సాఫీగా వెళ్లేలా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరోసారి జీహెచ్ఎంసీ అధికారులు వరద నీటి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి నిర్వహిస్తుండటంతో గతంలో మాదిరిగా కాకుండా వరద నీరు సాఫీగా వెళ్లేలా ప్రజాధనాన్ని కాపాడుతూ పనులు నిర్వహించాలని అంబేద్కర్ నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి స్థానికంగా జరుగుతున్న పనులను బస్తీ నాయకులు, మోండా డివిజన్ నాయకులు పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసి అంబేద్కర్ నగర్ వాసుల కష్టాలను తప్పించాలన్న ఆలోచనలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు. పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ పై అధికారుల పర్యవేక్షణ ఉంచి పనులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. స్థానికంగా జరుగుతున్న పనులను కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంతోష్ యాదవ్, మోండా డివిజన్ అధ్యక్షుడు నాగేష్ యాదవ్, మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త నరసింహరావుతో పాటు పలువురు పర్యటించారు. కారుణ్య నియామకాలు విలీనం జరిగితే ప్రొటెక్షన్ ఆఫ్ పేను అమలు చేయాలంటూ ఎంపీ ఈటెల రాజేందర్ను కలిసి తమ వినతి పత్రాన్ని కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ నేతలు అందించారు. బోర్డు ఎంప్లాయీస్ నాయకులు పరశురాం, మహేందర్లు ఎంపీ ఈటెల రాజేందర్ను కలిసి తమ విన్నపాన్ని అందించారు. కంటోన్మెంట్ ఉద్యోగుల సమస్యలపై ఢిల్లీ వచ్చి వినతి పత్రం అందించిన ఉద్యోగ సంఘాల నాయకులను ఈటెల రాజేందర్ అభినందించడంతో పాటు వారితో కలిసి భోజనం చేసిన అనంతరం ఈ విషయంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు లేఖ రాసి అందించారు. ముఖ్యంగా కరోనా లాంటి సమయంలో శానిటేషన్ తో పాటు పలు విభాగాల్లో సిబ్బంది ఎంతో కష్టపడ్డారని, వారి సేవలను గుర్తించి కారుణ్య నియామకాలకు వెంటనే చెప్పాలంటూ కోరటంతో పాటు కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే వెంటనే ప్రొటెక్షన్ ఆఫ్ పే సర్వీసెస్ ను అమలు చేయాలంటూ తన లేఖలో తెలియజేశారు. రాజ్నాథ్ సింగ్ కు ఈ విషయాలను తప్పక తెలియజేసి వివరిస్తారంటూ ఎంపీ ఈటెల రాజేందర్ తెలియజేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనలతో మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో జరుగుతున్న పనులను మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్టీ నాగేష్ యాదవ్, సీనియర్ నాయకుడు బాబురావు, సాంబయ్య, రాజయ్యలతో పాటు పలువురు పరిశీలించారు. నాణ్యత లోపించకుండా పనులు జరిగేలా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రీ గణేష్ సూచించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో డివిజన్ అధ్యక్షుడు ఆర్టీ నాగేష్ యాదవ్ అంబేద్కర్ నగర్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. దగ్గర ఉండి పలు సలహాలు, సూచనలు అందించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు పూర్తి చేసేలా చూడడం జరుగుతుందని ఆర్టీ నాగేష్ యాదవ్ తెలిపారు. ఎన్నో సంవత్సరాలు నెలకొన్న సమస్యకు పరిష్కారం లభిస్తుండడం పట్ల ఆర్డీ నాగేష్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు జీహెచ్ఎంసీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ అన్నానగర్ బోనాల జాతరలో భాగంగా పలహారం బండ్ల ఊరేగింపు సందడిగా కొనసాగింది. పలహారం బండి ఊరేగింపు డప్పు చప్పుళ్ల మధ్య, యువత నృత్యాల మధ్య సందడిగా సాగింది. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తన స్నేహ బృందంతో కలిసి అన్నానగర్లోని పలు పలహారం బండ్లను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీ పెద్దలతో నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. మార్కెట్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ కుమార్, దేవరాజ్, నరసింహ, నాగరాజ్, పొన్నాల బాబు, గిరిధరులతో పాటు పలువురు పలహారం బండి ఊరేగింపులో పాల్గొని ఆటపాటలతో ఆకట్టుకున్నారు.
ఎక్కడ చినుకు పడ్డా అక్కడ మాత్రం వరద నీరు చెరువులను తలపిస్తుంది. చిన్న వర్షం పడ్డా చాలు పైనుంచి వచ్చే వరద కాస్త కంటోన్మెంట్ లో ఆ ప్రాంతంలో నిలిచిపోయి స్విమ్మింగ్ పూల్స్ ని తలపిస్తుంది. కంటోన్మెంట్ 6వ వార్డులోని మరి రామరెడ్డి కాలనీ, హర్షవర్ధన్ కాలనీ, భారత్ ఎవెన్యూల కాలనీల పరిస్థితి ఇది. భారీ వర్షం పడితే మాత్రం ఇక వారు కాలు బయటకు పెట్టలేని పరిస్థితి అయితే, ఎందుకు కట్టుకున్నావరా దేవుడా ఈ రోడ్డు మీద అన్నట్లుగా నరకం అనుభవిస్తున్నారు. చినుకు పడితే చాలు ఓల్డ్బోయిన్పల్లి ప్రాంతం నుంచి వచ్చే వరదతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వరదతో ఆ రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా, ఇక కాలనీలో ఎంటర్ అయిన మొదటి నుంచి చివరి వరకు రోడ్లన్నీ కూడా స్విమ్మింగ్ పూల్స్ ని తలపిస్తున్నాయి. మోక్షం కలుగుతుందని ఎదురు చూడటం నేతలు, అధికారులు మారుతున్నారే తప్ప అక్కడ పరిస్థితి మాత్రం మారకపోవడంతో స్థానికులు వర్షం పడినప్పుడల్లా ఇలా అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. శ్రావణ మాస బోనాల పండుగ పూజా కార్యక్రమాల్లో అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అడ్డగుట్ట డివిజన్ పరిధిలో ఉన్న ఇందిరానగర్, సి కాలనీ, మరాఠా బస్తీ, రైల్వే క్వార్టర్స్, అడ్డగుట్ట తదితర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో శ్రావణ మాస బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. అతిథిగా హాజరైన లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాసులు అమ్మవారిని దర్శించుకుని ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని ఆలయ నిర్వాహకులు శాల్వతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ యోనా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జేసీపీఎం ఫౌండర్ అయిన యోనా ప్రచారకుడిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. పాస్టర్ గా నిత్యం పలు చోట్ల జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ యేసుప్రభు యొక్క ప్రవచనాలను తెలియజేస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన పాస్టర్ యోనా జన్మదిన వేడుకల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని యోనాను అభినందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినోత్సవం సందర్భంగా అంబేద్కర్ నగర్ వాసులకు అన్నదాన కార్యక్రమాన్ని పాస్టర్ యోనా నిర్వహించారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నా సోదరుడు యోనా గారు వారి పుట్టినరోజులో పాల్గొనడం, ఈ ప్రేయర్ లో పాల్గొనడం, వారు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఏ పొజిషన్ లో లేకున్నా, నాకు ఎలాంటి పవర్ లేకున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.